నేను ఇంకా మంచి రైడ్ ప్రయత్నం సైడ్ వచ్చింది, అటు నుంచి మియాపూర్ అటు సైడ్ రైడ్లు వస్తాయి అనుకుంటే ఈయన ఇక్కడికి వచ్చి బండిని టో చేయమంటున్నాడు. ఇలా కూడా యూజ్ చేస్తారా ర్యాపిడో అని. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో మనకి ప్రజెంట్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:30 అయితే అవుతుంది. ర్యాపిడోలో ఒక రైడ్ అయితే వచ్చింది మనకి. ప్రజెంట్ అండి పికప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 1.2 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో. చాలా రోజులు అయితే అవుతుంది ర్యాపిడో చేయక. చలో మరి వెళ్ళి ఇంకా కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓకే అండి. లెట్స్ గో. కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి 8.7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. జీడిమెట్ల సైడ్ అయితే వచ్చింది డ్రాప్ అయితే. ఫస్ట్ రైడ్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేసిన. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం రైడ్ వచ్చేదా రాదా అని చెప్పేసి. టైం కూడా మనకి ఎంత 17 మినిట్సే చూపిస్తుంది టైం. చలో వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసిద్దాం. ఇంకా చేయండి, ఫోన్పే చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గో. మనకి ఫస్ట్ రైడ్ అయితే 93 రూపీస్ అయితే వచ్చింది. మనకి కస్టమర్ అయితే 100 ఇచ్చాడు. ఇప్పుడు వీడు ఎంత కట్ చేసాడు మనకి? ఫస్ట్ రైడు 5 రూపీస్ అయితే కట్ చేసుకున్నాడు. 5.4 రూపీ. లెట్స్ గో. ఇంకా మరి ఇక్కడ నుంచి రైడ్ వస్తుందా మనకి? టైం వచ్చేసి లెట్స్ గో ఫ్రెండ్స్. ర్యాపిడ్లో అయితే ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. పికప్ వచ్చేసి ఎంత 290 మీటర్స్ అయితే చూపిస్తుంది ఇది. లెట్స్ గో. వెళ్ళి ఇంకా కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇంకా ఎక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఇంక ఇటు సైడ్ సూరారం అనే అటు సైడ్ వస్తున్నాయి, కానీ రైడ్లు మియాపూర్ సైడ్ రావట్లేదు. సరే ఈ రైడ్ అయిపోయిన తర్వాత అయినా చూద్దాం మరి అటు సైడ్ ఏమైనా వస్తుందా రాదా. అటు సైడ్ ఉంటేనే బాగుంటుంది, ఇటు సైడ్ ఉంటే రైడ్లు రావు సరిగ్గా. ఓటీపీ బై 3844. ఓకే. లెట్స్ గో. కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి డ్రాప్ వచ్చేసి 6.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. మీ అమ్మ ఎందుకు కొనుక్కుంటారా నాన్న? కొనుక్కుంటేది వదిలే. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 71 రూపీస్ అయితే వచ్చింది. మీ అమ్మ ఇటు సైడ్ వచ్చినానా అక్కడి నుంచి రైడ్ రాదు, వస్తుందా ఇది ఒక్కటే ఉంటుంది. చలో మనకు సూపర్ ఒక రైడ్ అయితే వచ్చింది. నేను ఫ్రెండ్ అయితే మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర అయితే అక్కడే ఒక రైడ్ అయితే వచ్చింది. కాల్ చేద్దాం కస్టమర్కి అయితే. ఓకే అన్న. అర్థం
అన్న అది ఎట్లా కుదురుతుంది అన్న? పర్సన్ అంటే ఓకే కానీ అక్క అంత దూరం ఎట్లా పూజ చేస్తామన్నా? కరెక్టే అన్న మీరు చెప్తుంది నాకు అర్థమైంది కానీ పుషింగ్ అంటే కష్టంగా అవుతుంది కదన్న. అదే బండిని పుష్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. సరే 57 ఓకే. మీ అమ్మ చూసారు ఎంత కష్టం వచ్చిందో, ర్యాపిడో బుక్ చేసేసి బండి టో చేయమంటే ఎట్లా చేస్తాం చెప్పండి. ప్రయత్నం దాకా అంటే అది ఏమన్నా తక్కువ ఉందా? మనకు ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ ఎంత చూపిస్తుంది. ఏం టో చేస్తాం అంత దూరం? చలో అక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నల్ దగ్గర చేసిన తర్వాత అయితే మనకి చెప్పారు. చూద్దాం మరి ఏమవుతుంది. నేను ఇంకా మంచిర్యాల ప్రయత్నం సైడ్ వచ్చింది, అటు నుంచి మియాపూర్ అటు సైడ్ రైడ్లు వస్తాయి అనుకుంటే ఈయన ఇక్కడికి వచ్చి బండిని టో చేయమంటున్నాడు. ఇలా కూడా యూజ్ చేస్తారా ర్యాపిడో అని? మామూలుగా మనం ఇట్లా సెల్ఫ్ కొట్టి ఇట్లా రేజ్ ఇవ్వద్దు, ఇట్లాగ దీన్ని సెల్ఫ్ని కొట్టి ఇట్లాగే పట్టుకోవాలన్నమాట. అప్పుడు ఇంజిన్ హీట్ అయ్యి ఎత్తేసుకుంటా, ఆటోమేటిక్గా ఎత్తుకుంటుంది. అటు ఇటు చేసి బండి అయితే స్టార్ట్ చేసి ఓకే. మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అన్న యాప్లో, అది అనుకుంటారు. ఎండ్ రైడ్ కొట్టండి, ఐ వాంట్ డ్రాప్ హియర్ అని కొట్టండి. అది కొట్టేసి సేమ్ అమౌంటే చూపిస్తుంది. ఓకే అన్న, ఓకే. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. మన బండ్లకి అప్పుడప్పుడు రిపేరేషన్ ఇప్పుడు చేసుకుంటాం కదా, ఆ రిపేర్ని దీని మీద ఉపయోగిస్తే స్టార్ట్ అయిపోయింది అది. ఆ ముక్క ఏదో నాకు ముందే చెప్తే నేను స్టార్ట్ చేస్తుండే కదా. సరేలే, మనకి ఎటు తిరుక్కున్నా మనకి 103 రూపీస్ అయితే వచ్చింది. ఇప్పుడు కొంప తీసి వీడు మొత్తం అయితే అమౌంట్ కట్ చేయడు కదా. రే ఎంత కట్ చేసావురా అమ్మాయి? 6 రూపీసే కట్ చేసాడు. మంచిర్యాల అటు సైడ్ వచ్చింది వెళ్ళిపోదాం అనుకుంటే ఎంత మనం మహా అయితే 1 కిలోమీటర్ కూడా రాలే, ఒక 500 మీటర్స్కి ఏమో 103 రూపీస్. పికప్ కూడా పక్కనే ఉంది, డ్రాప్ కూడా పక్కనే ఉన్నట్టు అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి రైడ్ పడితే బాగుంటుంది. లెట్స్ గో. ఇంకొక రైడ్ అయితే వచ్చింది ర్యాపిడోలో. పికప్ వచ్చేసి 1.4 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇటేనా కాదా? జల్దీ అప్డేట్ అవ్వ, ఇటు సైడ్ కాదు బ్యాక్ సైడ్. చలో వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇంకా ఓటీపీ 6381. ఓకేనా? ఓకేనండి.
ఇటు సైడ్ ఉందా? చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. డ్రాప్ వచ్చేసి 7.9 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో. ఇంక వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఏ వేస్ట్. లెట్స్ గో ఫ్రెండ్స్. మనకి లాస్ట్ రైడ్ అయితే 83 రూపీస్ అయితే వచ్చింది. కస్టమర్ 100 రూపీస్ అయితే చేశారు. ఎందుకంటే మధ్యలో టెంపుల్ దగ్గర ఒక 5 మినిట్స్ అయితే ఆగారనమాట. అందుకని చెప్పేసి ఓకే కానీ పికప్ అయితే 2.6 చూపిస్తుంది. ఇది చూద్దాం, వెయిట్ చేద్దాం ఇంకా. లెట్స్ గో ఫ్రెండ్స్. టైం వచ్చేసి మనకి 9:36 అయితే అవుతుంది. ఇక్కడ మాచిపల్లి సైడ్ అయితే ఉన్నాను. ఒక రైడ్ తీసుకుని సైడ్ వచ్చాను. ఇంతవరకు నాకు ఎప్పుడు 9:20కో 9:10కో డ్రాప్ చేసిన కస్టమర్ని అయితే ఇంతవరకు అసలు రైడే రావలేదు. ఈరోజు గ్రహచారం మంచిగా లేనట్టుగా ఉంది. చూద్దాం. అరే ఇది ఎట్లా పిక్ చేసుకుంటావు నాయన? 2.1 పికప్, 4.9 డ్రాప్. ఏం చేసి పిక్ చేసుకోము, యాక్సెప్ట్ చేయాలి చెప్పు దీన్ని? అన్నీ ఇలాంటి రైడ్లు వస్తున్నాయి దాని నుంచి. ఒక్కడు కూడా మంచి రైడ్ రావట్లేదు. ప్రజెంట్ ఎర్నింగ్స్ వచ్చేసి మనకి చూస్తున్న రైడ్ అయితే రావట్లేదు. 456 రూపీస్ అయితే చేసిన. అంటే 500 అనుకోండి. మనకి ఆల్రెడీ 2 కస్టమర్లు ఎక్స్ట్రా కూడా అమౌంట్ ఇచ్చారు. మొత్తం 500 వచ్చింది. ఎగ్జాక్ట్గా 6:30కి స్టార్ట్ చేసినాం, 9:30కి అలా క్లోజ్ చేసినాం కదా. 9:10కే క్లోజ్ చేసినాం. అంటే ఆల్మోస్ట్ 6:30 అంటే ఒక 3 అవర్స్ వచ్చినట్టుంది అంతే. 3 అవర్స్లో మనకి 500 రూపీస్. చూద్దాం. ఇట్లాగే ఉంటే క్లైమేట్ కూడా చల్లకుండా చేయబుద్ధి అవుతుంది. రైడ్లు రాబోతే చేయలేను, ఇంకా క్లోజ్ చేసేస్తా.